మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మనదే. 2028లో మళ్ళీ ప్రభుత్వం మనది వస్తుంది. మీరు కని విని ఎరుగని రీతిలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటలు హైదరాబాద్లో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 గంటలు కరెంట్ ఇచ్చింది మనమే, రేపు 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వబోయేది కూడా మనమే. ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు నల్లా తిప్పినా మంచినీళ్ళు వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసి చూపెడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మనం మెట్రో తీసుకొచ్చాం, నాగోల్ దాకా తీసుకొచ్చినాం, హయత్ నగర్ దాకా తీసుకొచ్చినాం. తప్పకుండా ఇంకా మన ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్ కనెక్షన్ కూడా అయిపోతుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసినారు. మన ప్రభుత్వంలో ఆనాడు మహేశ్వరం నియోజకవర్గం దాకా మొత్తంగా కందుకూరు దాకా మెట్రో తీసుకొని పోదామని ప్లాన్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వం మరి ఫ్యూచర్ సిటీ అని రంగుల కల సినిమా చూపెడుతున్న తప్ప 2.5 ఏళ్లు చేసిందేమీ లేదు. వైద్యం ఆరోగ్యం ఇప్పుడే నేను చెప్పిన బస్తీ దవాఖానాల నుంచి మొదలు పెడితే కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు, టిమ్స్ లాంటి అద్భుతమైన భవనాలు, గడ్డి అన్నారంలో ఇంకా టిమ్స్ నత్తనడకన సాగుతున్నది. అదే మన ప్రభుత్వం ఉంటే సుధీరాన్ని ఎంబడబడి సమితక్క ఎంబడబడి ఎప్పుడో అయిపోయేది. ఈ పాటికి ఆ టిమ్స్ అనే అయిపోయి కేసీఆర్ గారు వచ్చి ఈ పాటికే ప్రారంభోత్సవం చేసి మీకు అందుబాటులో కూడా తెచ్చేది. అవసరమైతే సుధీర్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఒకరోజు పెద్ద ధర్నా పెట్టండి టిమ్స్ ముందు, మేమందరం వస్తాం, సిటీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్టీ నాయకత్వం మొత్తం వస్తుంది. మీ ఎల్బీ నగరంలో ఒక 500-600 మంది వస్తే ప్రభుత్వం సిగ్గు తెచ్చుకునే విధంగా నత్తనడకన టిమ్స్ ను నడుపుతున్నందుకు వ్యతిరేకంగా దాని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా పోరాటం చేద్దాం. మన మైనారిటీ సోదరులకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. దానిని తిప్పికొట్టవలసిన బాధ్యత దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మనం హైదరాబాద్ లో మన ఐకమత్యమే వారికి బలం కావాలి. మీ అందరికీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాద్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయింది నాకంటే బాగా మీకే తెలుసు. అన్ని భూముల ధరలు పడిపోయినాయి, మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాలన్నది, ఏ బిజినెస్ కూడా ఇవాళ బాగా లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్డప్లు ఇచ్చినా ఫ్యూచర్ సిటీ ఎంత ఇచ్చినా ఆయననే ఫ్యూచర్ లేని నాయకుడు నీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో హైదరాబాద్ బాగుపడాలి అంటే, తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాలి అంటే ఉన్నది ఒకటే ఒక్క మార్గం, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవడం. గొప్ప ఉదాహరణ సోషల్ మీడియా పవర్ ఏంది అని తను గొప్ప ఉదాహరణ ఏంది, నిన్న మొన్న మొత్తం మెయిన్ మీడియా అంతా కళ్ళు మూసుకున్నది ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే. కానీ సోషల్ మీడియాలో ఉండే చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు విరుచుకపడితే ఇలా 2 ప్రభుత్వాలకు దిగి రాక తప్పలేదు. చచ్చినట్టు దిగొచ్చిండు. 9 రోజులు దాచిపెట్టిన కూడా నిన్న తీసుకొచ్చి రాత్రి లొంగిపోయే విధంగా చేసింది మీ సోషల్ మీడియాలో ఉండే పవర్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కళ్ళు మూసుకున్నా ఇలా సోషల్ మీడియా పవర్ అట్లాంటిది. కాబట్టి సోషల్ మీడియా కమిటీలు కూడా వేసుకుందాం. చక్కగా సోషల్ మీడియాలో ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే మీరు కూడా చేరండి. మీరు కూడా బ్రహ్మాండంగా సోషల్ మీడియా ద్వారా మన పార్టీ యొక్క కార్యకలాపాలను కూడా ప్రచారం చేయాలని కోరుతూ, మరి నిజంగా కూడా నాకు చాలా